హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా జియో హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ డెడ్లైన్స్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాలీవుడ్లో ఫ్రాంచైజీ మూవీస్ అనేవి చాలా కామన్. అలాంటి కోవకి చెందినదే ఈ ఫైనల్ డెస్టినేషన్ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాకి 5 పార్ట్స్ రిలీజ్ అయినాయి. 2011 తర్వాత ఇప్పుడు 6th పార్ట్ అనేది రిలీజ్ అయింది, ఫైనల్ డెస్టినేషన్ డెడ్లైన్స్. ఈ సినిమా మే నెలలో థియేటర్స్లోకి వచ్చింది. రీసెంట్గా జియో హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది. అన్ని రీజనల్ లాంగ్వేజెస్లోనూ ఈ సినిమా అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టెఫీ ఓ కాలేజీలో చదువుతూ ఉంటుంది. తరచూ ఆమెకు ఒక పీడకల వస్తూ ఉంటుంది. తన అమ్మమ్మ ఐరిస్కి సంబంధించిన కళ అది. 50 సంవత్సరాల క్రితం ఆమె అమ్మమ్మ ఐరిస్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి స్కైవ్యూ అనే ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. బాగా ఎత్తైన టవర్ తరహాలో చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్తో ఉన్న రెస్టారెంట్ అది. తాను ప్రెగ్నెంట్ అనే విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతే తనకు తెలుస్తుంది. ఒక కుర్రాడి ఆకతాయితనం వలన ఆ టవర్ కూలిపోతుందనే విషయం ఐరిస్కి ముందుగానే తెలిసిపోతుంది. అక్కడికి వచ్చిన వారందరినీ అప్రమత్తం చేస్తూ ఉండగానే ఆ టవర్ కుప్పకూలిపోతుంది. అయితే ఆమె కొంతమంది వరకు కాపాడగలుగుతుంది, కానీ మిగతా వాళ్ళంతా చనిపోతారు. ఈ కళ తనకి తరచూ వస్తూ కలవరపెడుతుంది. సో ఈ కళ గురించి పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా ఉన్న తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి స్టెఫీ చెప్తుంది. స్కైవ్యూ రెస్టారెంట్లో జరిగిన ప్రమాదం నిజమేనని అప్పుడు ఐరిస్ స్టెఫీకి చెప్తుంది. ఆ ప్రమాదంలో చనిపోకుండా తాను కాపాడిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత ఒక్కొక్కరుగా విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతూ వచ్చారని అంటుంది. ఆ రోజున ఆ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళ వారసులు కూడా అదే మృత్యుదారిన వెంటాడుతుందనే విషయం పరిశీలన ఉందని చెప్తుంది. అయితే తాను ఇంతవరకు బ్రతికి ఉండడమే గొప్ప విషయం అని, ఇక ఇప్పుడు తన వంతు వచ్చిందని కూడా చెప్తుంది. స్కైవ్యూ రెస్టారెంట్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను సైతం ఏదో ఒక శక్తి వెంటాడుతుందని, అయితే తమ కుటుంబ సభ్యులని ఆ శక్తి నుంచి ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని తాను ఒక పుస్తకం రాశానని చెప్తుంది. ఆ పుస్తకంలో తాను రాసిన విషయాలకి తగ్గట్టుగా నడుచుకోవాలని హెచ్చరిస్తుంది. ఐరిస్ అనుభవంతో రాసిన ఆ పుస్తకంలో ఏముంటుంది? అది చదివిన స్టెఫీ తన కుటుంబ సభ్యులను కాపాడుతుందా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. కొన్ని విషయాలు జరగబోతున్నట్టుగా కొంతమందికి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళు అయోమయంలో నుంచి తేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి ఒక శక్తి ఐరిస్కు ఉంటుంది. ఇటువంటి ఒక శక్తి తనని తన కుటుంబాన్ని కూడా అంతం చేస్తుందని తను తెలుసుకున్నప్పుడు తన వాళ్ళని కాపాడడం కోసం ఆమె ఎలాంటి ప్రయత్నం చేసింది అనే అంశం చుట్టూ ఈ మెయిన్ స్టోరీ రాసుకున్నారు. ఈ సినిమా స్టోరీ ఐరిస్ అనే ఒక కీలక పాత్ర నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఆమె మనవరాల వైపు నుంచి ఈ స్టోరీ నడిపించడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫస్ట్ సీన్ని దర్శకుడు స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అయితే అదే సీన్తో ప్రేక్షకులకి చుక్కలు చూపిస్తాడు. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులు కూడా గెస్ చేయలేరు. చూసిన ఆ గుండె కూడా గుప్పెట్లో పట్టుకోకుండా ఉండలేరు. ఈ సీన్ని కళ్ళప్పగించి చూసే వాళ్ళకంటే కళ్ళు మూసుకునేవారే ఎక్కువ మంది ఉంటారని చెప్పచ్చు. ఒకవైపు నుంచి మృత్యు వెంటాడడం, విచిత్ర పరిస్థితుల్లో అక్కడ చూపించే సీన్లన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ రక్తపాతం, ఆ దారుణం చూసి తట్టుకునే వారిది చాలా పెద్ద గుండెనే చెప్పాలి. హింస, రక్తపాతం అనే పదాలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. జుగుప్సాకరమైన ఈ సన్నివేశాలని నార్మల్ ఆడియన్స్ అసలు చూడలేరని చెప్పాలి. ఇక బీపీ, గుండె జబ్బులు ఉన్నవారైతే ఈ సినిమాని చూడకపోవడమే మంచిది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ వైపు నుంచి చూస్తే ఈ స్టోరీకి తగిన టైటిల్, అట్లాగే టైటిల్కి తగ్గ కరెక్ట్ స్టోరీ అని చెప్పాలి. దర్శకుడు డిజైన్ చేసుకున్న వైలెన్స్ సీన్స్ అన్నీ ఆడియన్స్ ఊహించలేరు. మరింత ఘోరమా అనుకోకుండా కూడా ఉండలేరు. కానీ ఈ సినిమా కొన్ని వేల కోట్ల కలెక్షన్ కూడా రాబట్టింది. అది కూడా ఆలోచించాల్సిన విషయం. ఆర్టిస్టులంతా కూడా వాళ్ళ పాత్రలో చాలా గొప్పగా చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఈ సినిమాని తీసుకెళ్లారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫైనల్ డెస్టినేషన్ మూవీ మృత్యు వెంటాడుతుంది. ఎవరి తర్వాత ఎవరు నెక్స్ట్ టార్గెట్ చేస్తుంది అనే ఒక విషయం తెలిసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ ఈ సినిమా అంతా తిరుగుతుంది. రక్తంతో అభిషేకం చేసుకుంటున్నట్టుగా కనిపించే కొన్ని సన్నివేశాలను చూసి నార్మల్ ఆడియన్స్ తట్టుకోలేరు. వైలెన్స్ సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.